సంవత్సరంలో 4వ మాసం ఆషాఢమాసం. ఆషాఢమాసంలో అమ్మవారి ఆరాధన సత్ఫలితాలనిస్తుందంటారు. ఊరిని చల్లగా చూస్తూ, అంటుజబ్బుల నుండి కాపాడుతూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, ఊరిని భూతప్రేతాల నుండి కాపాడుతూ పొలిమేరల్లో ఎల్లప్పుడూ కాపు కాస్తూ ఉండే దేవతే గ్రామదేవత. దేవీ పూజలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో మధుర మీనాక్షో కంచకామాక్షి దగ్గరకు వెళ్లడం కుదరనటువంటి పని. అలాంటి సమయంలో వీలు చిక్కినప్పుడల్లా గ్రామదేవత ఆరాధన చేయడం ఉత్తమమైనటువంటి అంశం. స్వయంగా పార్వతీదేవే అమ్మోరుగా మారి గ్రామదేవతగా ఉంది. ఈ అమ్మవార్లు మొత్తం 101 మంది అంటారు. వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజుని కథనం వినిపిస్తుంది. ఈ గ్రామదేవతల యొక్క విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో బీజాక్షరాలున్నటువంటి యంత్రాలను ముహూర్త సమయంలో వేస్తారు. కాబట్టి గ్రామదేవతలందరికీ కూడా అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ గ్రామదేవతల్ని పంచభూతాలకు ప్రతీకలుగా చెప్తూ ఉంటారు. పృథ్వీ అంటే నేల, ఇది పంటకు ఆధారమైనటువంటిది. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతాల్లో ప్రదర్శించినటువంటి పృథ్వీదేవతను కుంకుళ్ళమ్మవారుగా పిలుస్తారు. గోగులు పూచేటువంటి ప్రాంతంలో జీవన ఆధారమే ఈ గోంగూర పంట కాబట్టి గోగులమ్మగా మారింది. జొన్నలు పండే చోట జొన్నాలమ్మగా మారింది. నూకలు అంటే వరి పండే ప్రాంతాల్లో నూకాలమ్మగా పిలుస్తారు. మొదటిసారిగా పండినటువంటి పంటను ఆ తల్లికే నివేదన చేస్తారు. పంచభూతాల్లో రెండవ దేవత జలదేవత. గంగమ్మ, గంగానమ్మ ఇవి రెండూ కూడా ఈ జలదేవత యొక్క పేర్లే. పంచభూతాల్లో మూడవది అగ్నిదేవత. ఇది తేజస్సుతో కూడుకున్నది. ఈ గ్రామదేవతను సూర్యునికి ప్రతీకగా సూరమ్మగాను, రాత్రిపూట చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ దేవతగాను కొలుస్తారు. ఈ విధంగా పౌర్ణమి నాడు పూజించే విధానం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. కులవృత్తిని ఆ రోజు మానివేయడం కొందరు చేస్తూ ఉంటారు. అమ్మవారికి కుడికన్ను సూర్యుడిగా, ఎడమకన్ను చంద్రుడిగా ఆ తల్లికి పెట్టినటువంటి పేరు ఇరుకళ్ళమ్మ. పంచభూతాల ఆధారమైనటువంటి 4వ దేవత వాయుదేవత. ఈవిడ్ని కరువులి అంటే పెద్దగాలి అనేటువంటి పేరుతో పిలుస్తారు. కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైనటువంటి కొండగాలి వీచినప్పుడు ఉపద్రవాలు కలగకుండా ఈ కరువాలమ్మ తల్లి దీవెనలందిస్తుంది. పంచభూతాల్లో 5వ దేవత ఆకాశదేవత. ఎత్తులో ఉన్నందున ఈవిడ్ను కొండమ్మ అని పిలుస్తారు. మెరుపులు, గాలివాన ఇట్లాంటి అంశాల నుంచి ఈ తల్లి రక్షణనిస్తుంది. ప్రజల మనసుల్లో పుట్టేటువంటి ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరినటువంటి కోరికను తీర్చే బాధ్యతని స్వీకరిస్తుంది తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. తలపుల్ని తీర్చేటువంటి తల్లి కాబట్టి తలుపులమ్మగా మారింది. ఊరు విడిచి పొరుగురు వెళ్లే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పోలేరమ్మ తల్లి. భూతపేత పిశాచగణాలను గ్రామంలోకి రాకుండా పూడ్చేస్తూ చేటలో ఎత్తిపారబోసే దేవత ఎల్లమ్మ తల్లి. అందుకే ఎల్ల అంటే సరిహద్దు అనే అర్థంతో ఈవిని పిలుస్తూ ఉంటారు. 15 ఊళ్ళకొక దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనేటువంటి అర్థంలో మావిళ్ళమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అలా పిలుస్తూ పిలుస్తూ మావుళ్ళమ్మగా మారింది. శంఖంతో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారి ఉంటుంది. ఆ కారణంగా శంకరుని మెడ మీద అంటే గళం మీద మచ్చ అంకంగా ఉండడం చేత అంకాలంగా మారిపోయింది ఆ గ్రామదేవత. బతుకుకి కావలసినటువంటి వర్షాలన్నింటినీ ఇచ్చేటువంటి తల్లి కాబట్టి బతుకులమ్మ ఉంది. ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించేటువంటి ఒక కట్ట అంటే అవధి ఉంటుంది కాబట్టి ఆ కట్టని వేయగలటువంటి తల్లి అంటే అవధిని రక్షించగలిగినటువంటి తల్లే కట్టమైసమ్మ అయింది. ఎప్పుడూ సత్యాన్ని నిదర్శనంగా చూపించే తల్లి సత్తమ్మ తల్లిగా గ్రామదేవతగా ఉంటుంది. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో ఈ గ్రామదేవతను బోనాలమ్మ తల్లి అనే పిలుస్తారు. లలితాదేవి బండాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాలమ్మ అనేటువంటి పేరుతో ఒక గ్రామదేవత ఉంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్న అమ్మవారి పేరు ఆంకాల పరమేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి గ్రామంలో ఈ అమ్మవారు కొలువై ఉంది. ఆదియోగి దేవాలయంలో ఈ యొక్క అమ్మవారు కొలువై ఉంది. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా
అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉప్పు అభిషేకం ఇక్కడ నిర్వహిస్తారు. ఈ అభిషేకంలో గొప్పతనం ఏమిటంటే ఉప్పులాగా మన కష్టాలన్నీ కూడా కరిగిపోయి కోరినటువంటి కోరికలు ఈడేరుతాయని భక్తులందరూ కూడా విశ్వసిస్తారు. శ్రీచక్ర ఆరాధన ఉప్పుతో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలనిస్తుంది. కష్టాలన్నీ కూడా ఉప్పు కరిగినట్టుగా కరిగిపోయి సుఖాలను అందిస్తుందని ఆంకాలమ్మక పేరు. ఆషాఢ మాసం అందున ఆదివారం నాడు అమ్మవారిని దర్శించి విశేషమైనటువంటి కృపకు పాత్రలు కండి. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.